ప్రతి సంవత్సరము 40 రోజుల ఉపవాస దినాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పటి వరకు మన జీవితంలో మనము ఎన్నో 40 రోజుల ఉపవాస దినాలను చూచి ఉంటాం. మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ఉపవాస దినాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. అయితే నువ్వు, నేను, మనము ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఉపవాస దినాలలో 40 రోజుల ఫాస్టింగ్ డేస్లలో మనము ఎప్పుడూ కూడా ఉపవాసం ఉండలేదేమో. ప్రతి సంవత్సరము లెంట్ డేస్, ఫాస్టింగ్ డేస్, ఉపవాస దినాలు వచ్చినప్పుడు నువ్వు, నేను, మనము అందరం కూడా ఈ సంవత్సరము లెంట్ డేసులలో, ఈ సంవత్సరము ఫాస్టింగ్ డేసులలో, ఈ సంవత్సరం ఉపవాస దినాలలో నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను అని నువ్వు, నేను మనకి మనము చెప్పుకుంటున్నాం. మనకి మనము మాట ఇచ్చుకుంటున్నాం. కానీ మనము ఉపవాస దినాలలో ఉపవాసం ఉండలేకపోతున్నాము. ఉపవాస దినాలలో ఉపవాసము ఉండలేకపోయాము. ప్రతి సంవత్సరము ఉపవాస దినాలలో నువ్వు, నేను, మనము దేవా, ఈ సంవత్సరము లెంట్ డేసులలో, ఈ సంవత్సరం ఫాస్టింగ్ డేసులలో, ఈ సంవత్సరం ఉపవాస దినాలలో నేను ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను దేవా అని నువ్వు, నేను, మనము దేవునికి చెప్తూ ఉన్నాము. దేవునికి మాట ఇస్తూ ఉన్నాం. కానీ మనము మాత్రము ఉపవాసం ఉండలేకపోతున్నాము, ఉపవాసం ఉండలేకపోయాము. 40 రోజుల ఉపవాస దినాలు వచ్చినప్పుడు చాలామంది విశ్వాసులు నేను 40 రోజులలో ఉపవాసం ఉండాలి, నేను 40 రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను అని అనుకుంటారు. స్టార్టింగ్లో, ప్రారంభములో కొద్ది రోజులు బాగానే ఉపవాసం ఉంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఎదురయ్యే ఇబ్బందులను బట్టి, వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఎదురయ్యే సమస్యలను బట్టి, వాళ్ళ జీవితంలో వాళ్ళకు వచ్చే కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, వాళ్ళకు వచ్చే శోధనలను బట్టి, వాళ్ళకు కలిగే శారీరక ఆశలను బట్టి, వాళ్ళకు పుట్టే శారీరక కోరికలను బట్టి చాలామంది 40 రోజులు ఉపవాసం ఉండలేక పోతారు. చాలామంది మధ్యలోనే ఉపవాసం ఉండటం మానేస్తారు, ఉపవాసం ఉండటం మానుకుంటారు. ఈ వాక్యం వింటున్న నీవు, నేను, మనం అందరము ఇప్పటి వరకు ఇదే విధంగా ఉన్నామేమో. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, గతం గతః, జరిగిపోయిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది. అయితే ఇప్పుడైనా మనము 40 రోజులు ఉపవాసం ఉందాం. ఎందుకంటే దేవుడైన యెహోవా నీతో, నాతో, మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడలారా, ఈ 2026వ సంవత్సరంలో ఉంటున్న మనము ఇప్పుడైనా ఈ 2026వ సంవత్సరంలో అయినా ఉపవాసం ఉందాం. ఈ 2026వ సంవత్సరంలో 40 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభించిన మనము ఈ 2026వ సంవత్సరంలో 40 రోజుల ఉపవాసాన్ని ప్రారంభించిన మనము 40 రోజుల ఉపవాస దీక్షలో, 40 రోజుల ఉపవాసములో మనకి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకములు వచ్చినా మనము వాటిని అన్నిటినీ దేవుని సహాయం వలన జయిద్దాం. 40 రోజులు ఉపవాసం ఉందాం. దేవుని దీవెన పొందుకుందాం.
మనకు ఎన్ని శారీరక కోరికలు కలిగినా, మనకు ఎన్ని శారీరక ఆశలు పుట్టినా, మనం వాటన్నిటినీ దేవుని సహాయం వలన జయిద్దాం. 40 రోజులు అందరం ఉపవాసం ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం.